హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. లోక సమస్త సుఖినో భవంతు. మనం మన స్వాధ్యాయ యోగాలో 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము 12 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 13th పార్ట్ మాస్టర్స్. మనకి మహాదేవి లక్ష్మి చాలా అద్భుతమైన సత్యాలను అందిస్తున్నారు. రాముడు మరి రావణాసురుడి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి, అలాగే మంచి చెడుల గురించి సత్యం తెలియజేస్తున్నారు. రాముడు కేవలం మంచివాడు, రావణుడు కేవలం చెడ్డవాడు అన్నది సరికాదు. అసలు మంచి చెడులు అన్నవి లేవు. వారిరువురు కేవలం వారి పాత్రలను మాత్రమే పోషిస్తున్నారు. ఇదే మనకి పత్రిసారి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మంచి చెడు, తప్పు ఒప్పు, మాయా మర్మం అన్నవి లేవు. ఉన్నది కేవలం అజ్ఞానం, జ్ఞానం మాత్రమే అని. అలాగే మహాదేవి లక్ష్మి చక్రస్థితుల గురించి కూడా సత్యం తెలియజేశారు. కింది 3 చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక యాక్టివేట్ అవ్వకుండా పై చక్రాలను యాక్టివేట్ చేసుకుంటే వచ్చేటువంటి ప్రమాదాలు, దుష్పరిణామాల గురించి కూడా మనకు తెలియజేయడం జరిగింది. కొంతమంది ఫాస్ట్గా షార్ట్కట్లో యోగ స్థితిని పొందాలి, మోక్షం పొందాలి, ఇంకా ఏదో ఆశించి డబ్బులిచ్చి మరి, అంటే పెయిడ్ క్లాసెస్ కావచ్చు, పేమెంట్ క్లాసెస్ కావచ్చు, కుండలిని యాక్టివేషన్, చక్రాస్ యాక్టివేషన్, తోడై యాక్టివేషన్, సహస్రార ఓపెన్ చేసుకోవటం, వీటి ద్వారా చాలా ప్రమాదాలు సంభవిస్తాయి మాస్టర్స్. ఎందుకంటే చక్రాస్ అనేది స్టెప్ బై స్టెప్ యాక్టివేట్ అవ్వాలి. పునాది స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నిర్మాణం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా తోడ యాక్టివేట్ చేసుకోవడం, బలవంతంగా కుండల్ని యాక్టివేట్ చేసుకోవటం, దీనివల్ల నెగిటివిటీ, ప్రమాదం తప్ప వేరే ఉపయోగం అనేది లేదు మాస్టర్స్. ఇదే మనకి పత్రిసారి కూడా చెప్తారు. మీరు ఏ హఠయోగాలు, మఠయోగాలు, కుండలిని యాక్టివేషన్లు అవసరం లేదు. మీరు అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఉన్న చోటే, కూర్చున్న చోటే శ్వాస మీద ధ్యాస పెట్టి గంటల గంటల ధ్యానంలో కూర్చుంటే చాలు. అన్నీ వాటంతటవే యాక్టివేట్ అవుతాయి. మీకు ఎప్పుడు ఏ సమయానికి ఏ ప్రాసెస్లు జరగాలో అవన్నీ కూడా ధ్యానంలోనే జరుగుతాయి. ప్రత్యేకమైన మార్గాలు, సులభమైన మార్గాలు అవసరం లేదు అని సార్ చెప్తానే ఉంటారు. అందుకే కేవలం శ్వాస మీద ధ్యాస, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శుద్ధ సాత్విక ఆహారం, తన్ మన్ ధన్ ఆధ్యాత్మిక సేవ, ఇవి మనకి అద్భుతంగా మన ఆధ్యాత్మిక మార్గానికి సులభమైన, సురక్షితమైన బాటలు మాస్టర్స్. నేనైతే ఈ మార్గంలోనే, ఈ బాటలోనే ప్రయాణిస్తూ నా అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తున్నాను. ఈరోజు మనము 13 పార్ట్ చక్రాలు మరి మూలకాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఆనంద చక్రాలు మరి మూలకాలు గురించి మరింత తెలియజేయగలరా లక్ష్మీదేవి? ఆత్మ మన శరీరంతో ఉన్నత పౌన పుణ్యం చెందే శక్తి కేంద్రాలను చక్రాలు అంటారు. మనస్సు శూన్యమైనప్పుడు ఈ శక్తి కేంద్రాలను మనం అనుభూతి చెందగలం. ఆత్మ శరీరంతో ఉన్నత పౌన పుణ్యంతో కలిసినప్పుడు ఏర్పడే శక్తి సుడిగుండాలైన చక్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చక్రాలు మన భౌతిక శరీరానికి పైన, మరికొన్ని క్రింద కూడా ఉన్నాయి. భౌతిక శరీరం మరి మనస్సుల వలె పరిమితం కాకుండా ఆత్మ అపరిమితంగా ఉండి భూమి మీదకు మరి స్వర్గానికి కూడా వ్యాపించి ఉంటుంది. ఈ పరిమిత శరీరంలో కూడా ముఖ్యమైన 7 చక్రాలతో పాటు కొన్ని చిన్న చిన్న చక్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అనాహత చక్రం మరి విశుద్ధ చక్రం మధ్యలో ఉన్నత అనాహత చక్రం ఉంది. అది భక్తి యొక్క భావనలకు మరి ప్రార్థనకు తెరుచుకుంటుంది. ఈ ఆత్మ భావాలు మనస్సు యొక్క భావోద్వేగాల కన్నా కూడా చాలా తేలికైనవి.
ఈ భూమి మీద చాలామంది మానవులకు తమ క్రింది 3 చక్రాలను ఉత్తేజం చేసుకొని అమరికలో ఉంచుకోవటం, తద్వారా అనాహత చక్రం ఉత్తేజం అవటమే ముఖ్యమైన పని. నూతన ఆత్మ విరుద్ధతలోకి జారుకొని చాలా జన్మలు మొదటి చక్రం ఉత్తేజం అవటానికి, దానికన్నా కొన్ని జన్మలు 2వ చక్రం ఉత్తేజం అవటానికి, అంతకంటే తక్కువ జన్మలు 3వ చక్రం ఉత్తేజం అవటానికి గడుపుతుంది. అనాహత చక్రం క్రింది 3 చక్రాలు ఉత్తేజం అయినప్పుడు ఉత్తేజం చెంది మిగతా చక్రాలు భూమి మీద కానీ స్వర్గాల్లో కానీ త్వరగా ఉత్తేజం అవుతాయి. చక్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి వివిధ రకాలుగా అనుసంధానం అవటం వల్ల అవి తెరుచుకోవటం సరళంగా లేదా ఒక పద్ధతిలోనే అని కాకుండా ఒక సమయంలో కూడా జరుగుతాయి. మొత్తానికి ఉన్నత చక్రాలను ఉత్తేజం చేయాలని మొదటే ప్రయత్నించకుండా క్రింది 3 చక్రాలు ఉత్తేజం చేసుకోవడం సురక్షితం. ఉన్నత చక్రాలు ముందే ఉత్తేజం అయి ఉంటాయి, కానీ క్రింద చక్రాలు ఉత్తేజం కానందువల్ల ఉన్నత చక్రాల శక్తులను మనం ఉపయోగించలేం. యోగా లేదా ఇతర ఎరుక పద్ధతుల ద్వారా ఉన్నత చక్రాల పోషణ శక్తికి లోబడినప్పుడు మరి ఆత్మభావాలకు జాగరూకత చెందటం వల్ల క్రింది 3 చక్రాలు తెరుచుకోవడం వేగవంతం అవుతుంది. క్రింది చక్రాలు కొన్ని మూలకాలతో కూడా అనుసంధానం అయి ఉంటాయి. భూమి మూలకం మొదటి చక్రంతో, నీరు మూలకం 2వ చక్రంతో, మరి గాలి మూలకం 3వ చక్రంతో అనుసంధానం అయి ఉంటాయి. అగ్ని మూలకం మాత్రం అన్ని చక్రాలతో అనుసంధానం అయి ఉంటుంది. అన్ని మూలకాలు అనాహత చక్రంలోని ఈతర మూలకంతో ఏకత్వం అవుతాయి. ఆనంద: ఓహో, అందరూ ఎక్కువగా నమ్మే చక్రాల జ్ఞానం ప్రకారం భూమి మూలకం మొదటి చక్రంతో, నీరు మూలకం 2వ చక్రంతో, అగ్ని మూలకం 3వ చక్రంతో, మరి గాలి మూలకం 4వ చక్రంతో అనుసంధానం అయి ఉన్నాయని చెప్తుంటారు. లక్ష్మీదేవి: ఆ జ్ఞానం సరైనది కాదు. రావణుడికి గాలితో సూచించబడి అక్కడక్కడే తిరుగుతున్న అహంకారపు ఆలోచన నమూనాల అసమతుల్యత 3వ చక్రంలో ఉంది. అన్ని మూలకాలు అనాహత చక్రంతో ఏకత్వం అవుతాయని మీకు మళ్ళీ చెప్తున్నాను. కనుక అనాహతంలో కేవలం గాలి మూలకం మాత్రమే లేదు. ఆనంద: ఓ సరే, ఈ విషయానికి సంబంధించిన గ్రంథాలలో సరైన సమాచారం లేదు. లక్ష్మీదేవి: చాలా సమాచారం అనేది కొన్ని అసలైన గ్రంథాల నుంచి తీసుకోబడింది. అసలైన గ్రంథాలలో కూడా సరైన సమాచారం లేదు. అలానే కొంత సమాచారం సరిగ్గా కూడా లేదు. ఆనంద: క్రింది 3 చక్రాలలో మూలకాలు ఒక పద్ధతిలో అమరిక అయి ఉండటానికి ఏదైనా కారణం ఉందా? లక్ష్మీదేవి: భూమాత శరీరంలో కేంద్ర భాగం నుంచి ఏ విధంగా అయితే అన్ని అమర్చబడ్డాయో అదేవిధంగా మానవుని శరీరంలో కూడా క్రింది 3 చక్రాలు అమర్చబడ్డాయి. భూమి మధ్య భాగం మూలకమైన మొదటి చక్రాన్ని తమ సముద్రాలు, నీరు మూలకమైన 2వ చక్రాన్ని, మరి తన వాతావరణం, గాలి మూలకమైన 3వ చక్రాన్ని సూచిస్తాయి. అదేవిధంగా అగ్ని అనేది తన కేంద్ర భాగంలో, తన నీటిలో, మరి తన వాతావరణంలో కూడా ఉంది. ఆ నిప్పే లేకపోతే భూ సముద్రాలు గడ్డకట్టుకుంటాయి, గాలి కూడా గడ్డకట్టుకుపోతుంది. ఆనంద: ఆహా, అయితే అగ్ని అనేది అన్ని చక్రాల్లో ఉంటుందా? లక్ష్మీదేవి: అవును. ఉదాహరణకి 2వ చక్రాన్ని తీసుకోండి. ఈ చక్రం లైంగికతకు మరి భావోద్వేగానికి స్థానం. అది నిప్పు మరి నీరు మూలకాలను సూచిస్తాయి. భావోద్వేగ అనుసంధానం నుంచి వేరు కానప్పుడు లైంగిక వ్యక్తీకరణ అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆనంద: అవును, నిజమే. అగ్ని ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుందా? లక్ష్మీదేవి: అవును. అగ్ని సృష్టిస్తుంది, సంరక్షిస్తుంది, మరి చక్రాలలో పైకి వెళ్లే కొద్దీ నాశనం కూడా చేస్తుంది. అగ్ని క్రమంగా దాని స్వభావాన్ని మార్చుకుంటూ వెళుతుంది. అందువల్ల ఒక చక్రం నుంచి మరొక చక్రానికి ఒక్కసారిగా దూకినట్లు ఉండదు. అగ్ని శక్తి యొక్క పూర్తి వ్యక్తీకరణకు పరిమితులు లేవు. పూర్తిగా లోబడి ఉన్నప్పుడు అగ్ని శక్తిపైకి చేరి మనసు యొక్క అతి సూక్ష్మ విశ్వాసాలను కూడా నాశనం చేస్తుంది. ఆనంద: ఇది అర్థవంతంగా ఉంది. ఇది నాకు కుండలిని యోగాను గుర్తు చేస్తోంది. లక్ష్మీదేవి: కుండలిని యోగ సాధన చేయటానికి మరింత మార్గదర్శకత్వం అవసరం. పూర్వకాలంలో గొప్ప ధర్మం మరి గౌరవం కలిగిన ఉన్నత స్త్రీ అర్చకులు ఈ మార్గాన్ని అనుసరించారు. క్రింది చక్రాలు పూర్తిగా లోబడినప్పుడు కుండలిని శక్తిని త్వరగా లేదా ముందస్తుగా జాగృత పరచడం ప్రమాదకరం. కుండలిని జాగృతం కావాలి అంటే జాగ్రత్త మరి ఓర్పు వహించాలి.
సీతగా నా జన్మలో నా కుండల్ని జాగృతం చేసుకోవటం వల్ల నేను పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందాను. కానీ ఇందుకు చాలా సంవత్సరాల పాటు మరింత వినయం మరి అంకిత భావం చాలా అవసరమైంది. ఈ ముందు జన్మలో నా మొదటి చక్రం ఉత్తేజం అయినందువల్ల నా రెండవ చక్రం నుంచి నా పనిని మొదలుపెట్టాను. ఆనంద: శ్రీరాముడు కూడా అదే చక్రం నుంచి మొదలుపెట్టారా? లక్ష్మీదేవి: మేము అయోధ్యను వదిలినప్పటికే నా ప్రియమైన రాముడు 3వ చక్రంలో ఉన్నాడు. తన సవతి తల్లి రాజ్యం నుంచి వనవాసానికి వెళ్ళమని కోరినప్పుడు ఆయన తన అహం యొక్క పొరలను కౌగిలించుకున్నారు. మేమిద్దరం కలిసి చేయబోయే గొప్ప ఆధ్యాత్మిక అన్వేషణకు తాను చిన్నతనం నుంచే ఎంతో జ్ఞానంతో కూడిన బోధనలు అందుకున్నారు. ఆనంద: మీరిద్దరూ విష్ణువు మరి లక్ష్మి యొక్క అవతారం అయినప్పుడు మళ్ళీ క్రింది చక్రాల నుంచి ఎందుకు మొదలు పెట్టాలి? లక్ష్మీదేవి: మానవులుగా జన్మ తీసుకోవడం అనే భౌతికతను అనుభూతి చెందాలనుకున్నాం కనుక అలా మొదలుపెట్టాం. మేము వినయపూర్వక మార్గాన్ని ఎంచుకున్నాం. ఆ అనుభూతి నేరుగా తెలియనప్పుడు ఏ విధంగా ఇతరులకు మార్గాన్ని చూపగలం? ఆనంద: ఈ సమయంలో మానవులు ఏ చక్రంలో ఇరుక్కుపోయారో నాకు తెలియజేయగలరా? లక్ష్మీదేవి: 80% మానవులు మొదటి చక్రంలోనే ఉన్నారు. ఆనంద: మొదటి చక్రం గురించి మరింత తెలియజేయగలరా? లక్ష్మీదేవి: ఈ చక్రం భూమికి దగ్గరగా ఉండి భూమితో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రం ఇంద్రియాలతో అవగాహన తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది. ఇది మీ మౌలిక అవసరాలైన తిండి, నీరు మరి మనుగడ సాగించడంతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రం చాలా వరకు ఇంటికి సంబంధించిన భద్రతా భావం, ఆరోగ్యం మరి బంధాలకు చెంది ఉంటుంది. ఈ చక్రం పాత వాటిని విడుదల చేయటానికి సహాయపడుతుంది. ఆకుకూరలు తినటం వల్ల ఈ చక్రం సమతుల్యమవుతుంది. ప్రాథమిక మానవ స్పందన అయిన పోరాటం, వదిలి వెళ్ళటం లేదా స్తంభించడం వంటివి ఈ చక్రం వల్లే జరుగుతాయి. ఇది అసమతుల్యమైనప్పుడు భయం మరి కోపం యొక్క నమూనాలను సృష్టిస్తుంది. భౌతిక పరిస్థితులైన వ్యసనాలు, పేదరికం, రోగాలు, హింస మరి పీడన వంటివి అన్నీ కూడా ఈ చక్రం యొక్క అసమతుల్యత యొక్క ఫలితాలు. చాలామంది ఈ చక్రాన్ని సమతుల్యం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆనంద: అన్ని చక్రాల్లో అగ్ని ఉంటుందని ఇంతకుముందు మీరు చెప్పారు. అయితే ఈ చక్రంలో అగ్ని యొక్క పాత్ర ఏమిటి? లక్ష్మీదేవి: మన ఇంద్రియాల అనుభూతులు మరి స్పందనలు అన్నీ కూడా ఈ చక్రంలో అగ్ని సృష్టిస్తుంది. స్వచ్ఛమైన భౌతిక లైంగిక వ్యక్తీకరణ అనేది ఈ మొదటి చక్రం నుంచి వెలువడుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అగ్నిని పైకి పంపటం చాలా మందికి కష్టం అవుతుంది. వారి లైంగిక శక్తిని కేవలం మొదటి చక్రం నుంచే అనుభూతి చెందటం వల్ల చాలామంది మానవులు తమ భాగస్వాములతో భావోద్వేగంగా అనుసంధానం అవ్వలేరు. ఇందులో తప్పు ఏమీ లేదు. కానీ ఉన్నత చక్రాలతో కలవలేకపోవడం వల్ల ఈ పరమానందం అనేది కేవలం పితృస్వామ్య వ్యక్తీకరణంగానే మిగిలిపోయింది. మొదటి చక్రంలో అసమతుల్యంగా ఉన్న అగ్ని మూలకం జడత్వం లేదా హింసకు దారితీసి తక్కువ అగ్ని వల్ల మానవులను బలహీనంగా లేక భయంతో ఉండేలా చేస్తుంది. వాళ్ళ భయం వాళ్ళని ఒకే విధమైన ఆలోచనలు ఇరుక్కుపోయేలా చేయటం లేదా జడత్వంతో ఒకే చోట ఉండిపోవటం లేదంటే లైంగికంగా ఆవేశం మరి హింసకు సృష్టిస్తుంది. సమతుల్యమైన మరి సరి అయిన అగ్ని తత్వం మొదటి చక్రంలో ఉంటే భౌతికంగా ఆరోగ్యం మరి చురుకుదనం ఉంటూ ప్రకృతితో అనుసంధానం కలిగి ఉండేలా చేస్తుంది. ఆనంద: మీరు సీతగా జన్మ తీసుకున్నప్పుడు రావణుడు మీతో ఆవేశంగా ప్రవర్తించడానికి కారణం కూడా రావణుడికి మొదటి చక్రంలో కొంత అసమతుల్యత ఉందా? లక్ష్మీదేవి: లేదు, కానీ అతనికి 3వ చక్రంలో చాలా ఎక్కువగా అసమతుల్యత ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు తనకు నా ఆధ్యాత్మికత కావాలి, శరీరం కాదు. నేను నా స్వేచ్ఛానుసారం ఎంచుకున్నప్పుడే తనకు నేను కావాలి. అది నేను ఒప్పుకోలేదు. కానీ నా 2వ చక్రంలోని శక్తిని తీసుకోవడానికి నా చుట్టూ కొంతమంది ప్రయత్నించారు. నాకు భూమికి బలంగా అనుసంధానం అయ్యి ఉండటం తెలిసినందువల్ల మొదటి చక్రానికి సంబంధించి తీసుకోవడానికి ఏమీ లేదు. ఆనంద: అయితే మీరు ఏదైనా తిని జీవించగల మార్గాన్ని కనుక్కోగలిగారా? లక్ష్మీదేవి: నాకు అవసరమైన వాటిని నేను ప్రత్యక్షీకరించుకోగలిగేదాన్ని. ఆనంద: సీతగా మీ జన్మలో మీ బాల్యం గురించి మాకు ఎక్కువగా తెలియదు. దాని గురించి ఏదైనా కొంత తెలియజేయగలరా?
లక్ష్మీదేవి, చాలా జన్మల్లో చిన్న పిల్లగా ఉన్నప్పుడు నాలో గొప్ప పరమానందం ఉంది. మీరు మాట్లాడుతున్న ఆ జన్మలో నేను ఎంచుకోబడిన దానిని అని నాకు తెలియదు. కానీ నా మొదటి చక్రం ఉత్తేజంగా ఉన్న స్థితిలోనే నేను జన్మను తీసుకున్నాను. ప్రకృతిని అర్థం చేసుకునే శక్తి నాకు ఉంది. అందువల్ల ప్రకృతి నాకు కొన్నింటిని అందించేది. ఉదాహరణకు పక్షి నాకు దాని అలవాట్లు నేర్పించింది. అందువల్ల నేను పక్షిలా తినగలను. ఈ రోజుల్లోని బాధల ఆ రోజుల్లో లేదు. ఇంతకుముందు మీకు చెప్పినట్లు దొరికిన దానిని తిని జీవించడం నాకు తెలుసు. ఒక బిడ్డగా నాకు తెలిసిందల్లా జీవితం ఒక ఆట అని మాత్రమే. ఇతరుల గురించి ఆలోచించటం, మరి ఇతరులను సంతోషపెట్టడం వంటివి చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉండేదాన్ని. కొంతమంది నా దగ్గరకు వచ్చి తమకు స్వస్థత కూర్చడానికి అవసరమైన వాటిని చేసి ఇవ్వమని కోరేవారు. ఆనంద, అంటే స్వస్థత చేకూర్చే పదార్థాలా? లక్ష్మీదేవి, అవును. వారు ఆ పదార్థాలను లోపలికి తీసుకోవడం వల్ల అది వారి మనస్సులను తెరుచుకునేలా సహాయపడుతుంది. అటువంటివి చేయటం నాకు ఎటువంటి డబ్బు లేదా లాభం వంటివి ఆశించి కాదు. యుక్త వయస్సు నుంచే నాకు వీటి గురించి తెలుసు. ఇటువంటి నైపుణ్యం నాకు 9 సంవత్సరాల వయసు నుంచే వచ్చింది. ఇవన్నీ నాకు పుట్టుక నుంచే వచ్చాయి. అదేవిధంగా నేను స్పష్టంగా ఉన్నందువల్ల నా మార్గాన్ని నేను ప్రత్యక్షీకరించుకోగలిగాను. నా మార్గదర్శకత్వం కోసం నా కుటుంబం దగ్గరకు వచ్చి అడిగేవారు. ఆనంద, బుద్ధుడు వంటి కొంతమంది దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు కూడా అడవుల్లో దివ్యజ్ఞాన ప్రకాశాన్ని వెతుకుతున్న అప్పుడు భౌతిక అడ్డంకులను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. ఆఖరులో మధ్య మార్గానికి వచ్చారని తెలుసు. కానీ వీటన్నింటినీ మొదట్లో ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఆయనకు కూడా మీలా మొదటి చక్రం ఉత్తేజం అయ్యే ఉందా? లక్ష్మీదేవి, ఆధ్యాత్మిక సాధన కోసం ఒక్కొక్కసారి తమ దగ్గర ఉన్నవన్నీ కూడా వదులుకోవలసి వస్తుంది. తనకు అంతరంగంలో తెలిసిన దానిని గ్రహించి అంగీకరించడానికి, మరి దానికి లోబడి ఉండటానికి చాలా ఓర్పు మరి విశ్వాసం కావాలి. మన ప్రియమైన బుద్ధునికి తన మొదటి చక్రం కేవలం తన చుట్టూ ఉన్న వాటితోనే కాకుండా తన పేరుతో మాత్రమే కాక కుటుంబ పేరు ప్రఖ్యాతలతో కూడా అనుసంధానం అయి ఉంది. దాని నుంచి దూరంగా వెళ్ళటం వల్ల తన కుటుంబంలో అసమ్మతి ఏర్పడింది. దానితో తన కుటుంబ భద్రత రీత్యా తన విధిని నిర్వర్తించాల్సి ఉంది. ఆయనకు వీటన్నింటినీ వదిలేయటం వల్ల తన కుటుంబం చిన్న భిన్నం అవుతుందని అనిపించింది. ఆయన నిర్ణయం తీసుకోవటం ఇందువల్ల కపటం అయింది తప్ప మీరు అనుకునే భౌతిక అడ్డంకుల వల్ల కాదు. అయినప్పటికీ కుటుంబ బాధ్యతలు మోయటం తన లక్ష్యం కాదని చివరకు తెలిసి తన స్వంత కుటుంబం కంటే కూడా బయట ఉన్న కుటుంబం చాలా పెద్దదని అర్థం చేసుకుని వాటన్నింటినీ వదిలివేయడానికి ఎంచుకున్నారు. ఆనంద, ఆయన విశ్వ కుటుంబం గురించి ఆలోచించారా? లక్ష్మీదేవి, అవును. ఆయన దానిని అర్థం చేసుకున్నప్పుడు వీటిని వదిలేయటం ఆయనకు తేలికైంది. ఎందుకంటే తాను ఎంచుకున్న మార్గం అనేది తన స్వంత కుటుంబం యొక్క ఆధ్యాత్మిక మార్గంపై కూడా ప్రభావం చూపుతుందని అర్థం చేసుకున్నారు. కుటుంబం నుంచి వేరుపడి అరణ్యంలో జీవించడం అనేది ఆయనకు పెద్ద బాధ కాదు. ఆయన వదిలి వెళ్ళినందుకు కొంతమంది ఆయన పట్ల కోపంగా ఉన్నప్పటికీ తన ధ్యానం ద్వారా అంతిమ చిత్రాన్ని తెలుసుకోగలిగారు. రాజభవనం వదిలేశాక భద్రత కోసం తన తల్లితో లోతుగా అనుసంధానం అయి ఉండటం వల్ల ఆయన మొదటి చక్రం స్పందించడం మొదలుపెట్టింది. మన తల్లితో మనకున్న బంధం ఈ చక్రం తెరుచుకొని ఉండటాన్ని సూచిస్తుంది. మన తల్లి నుంచి దూరంగా మనల్ని మనం ఆపుకున్నప్పుడు ఈ చక్రం మూసుకుపోయి దాని సహజ రంగు అయిన ఎరుపు నుంచి వేరే రంగులోకి మారిపోతుంది. ఆ అడవిలో తాను ఏదైనా కోల్పోతాడని బుద్ధుడికి ఎటువంటి భయం లేదు. సీత మాదిరిగానే తాను మొక్కలు, చెట్లు, చేమలు, జంతువుల నుంచి ఏదైనా మనుగడ సాధించాలన్నది నేర్చుకున్నారు. ప్రయత్నించడం, మరి దానిలో ఉండే లోటుపాట్లను తెలుసుకోవడం, మరి మొక్కల నుంచి జ్ఞానం వల్ల తనకు ఏది మంచి అన్నది తెలుసుకోవడానికి దారి ఏర్పడింది. ఆనంద, టీవీలోని రియాలిటీ షోలలో ఏ విధంగా అయినా జీవించగలిగే షోలో సీత లేదా బుద్ధుడు ఉండవచ్చన్నమాట. హాస్యపూరిత నవ్వు. లక్ష్మీదేవి, హాస్యపూరిత నవ్వు, అవును. ఆనంద, తన తల్లితో లోతుగా అనుసంధానమైనప్పుడు మొదటి చక్రం ఎందుకు స్పందిస్తుంది? లక్ష్మీదేవి, తల్లి బిడ్డకు తిండిని, భద్రతను, మరి ఇంటిని అందిస్తుంది.
ఇవన్నీ కూడా మొదటి చక్రానికి సంబంధించినవే. బిడ్డకు తిండి గురించి మరి భద్రత యొక్క మొదటి ఆలోచన తల్లి గర్భంలో నుంచే మొదలవుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు మొదట కావలసింది తల్లి రొమ్ము. బిడ్డ యొక్క భావోద్వేగ ఆరోగ్యం అనేది తల్లి యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. తల్లి బిడ్డతో మొదటి చక్రం మరి రెండవ చక్రంతో లోతుగా అనుసంధానం అయి ఉంటుంది. ఆ తల్లి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు బిడ్డతో ఉన్నత చక్రాల వరకు కూడా అనుసంధానమై ఉంటుంది. ఎవరికైతే తన తల్లితో బాధ మరి దుఃఖం కలిసి ఉంటాయో వారు భూమి మీద చాలా భారంగా జీవిస్తుంటారు. బుద్ధుడికి మరి సీతకు చాలా ప్రేమ మరి పోషణ అందించే తల్లులు ఉన్నారు. ఆనంద, మీ శీలాన్ని మీ చుట్టూ మీపై ఆశపడిన వారి నుంచి ఏ విధంగా కాపాడుకున్నారు? లక్ష్మీదేవి, నేను పవిత్రమైన చిహ్నాలతో మరి శక్తులతో నా శీలం దోచుకోబడకుండా కాపాడుకున్నాను. కొన్నిసార్లు నేను నిర్జీవంగా కనిపించేదానిని, మరి కొన్నిసార్లు యుక్త వయస్సురాలుగా కాకుండా చిన్నపిల్లలాగా కనిపించేదాన్ని, కొన్నిసార్లు అస్సలు కనిపించకుండా ఉండేలా దేవదూతలు నాకు సహాయపడేవారు. ఆనంద, ఆహా, అయితే మీ శీలాన్ని దోచుకోవాలనుకునే వారికి మీరు దేవదూతల సహాయంతో అస్సలు కనిపించేవారు కాదా? లక్ష్మీదేవి, అవును, నేను అక్కడ ఉన్నట్లే ఉండేది కాదు. ఆనంద, ఈ సంభాషణలన్నీ కూడా నాకు చాలా ఇష్టమని మీకు తెలిసే ఉంటుంది. లక్ష్మీదేవి, నాకు తెలుసు. ఆనంద, నా జీవితంలోని ఇప్పటి రోజుల్లో నేను పూర్తి సంపూర్ణతను అనుభూతి చెందుతున్నాను. ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యల రీత్యా అటువంటి బాధలను అనుభవించట్లేదని అదృష్టంగా భావిస్తున్నాను. మీతో ఈ సంభాషణలు జరుపుతున్నందుకు నేను అత్యంత కృతజ్ఞతతో ఉన్నాను. లక్ష్మీదేవి, అవును, మీ మొదటి చక్రం సమతుల్యతతో పూర్తిగా ఉత్తేజమైంది. ఇది గతంలో లేదు. ఆనంద, నాకు గుర్తుంది, నా జీవితంలోని 20 మరి 30 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యం మరి ఆర్థిక విషయాల రీత్యా కొన్ని సమయాల్లో చాలా ఎక్కువగా కష్టపడ్డాను. లక్ష్మీదేవి, అదేవిధంగా బంధాలలో కూడా. హాస్యపూరిత నవ్వు. ఆనంద, అవును, బంధాలలో కూడా. లక్ష్మీదేవి, నేను అంకిత భావంతో లోబడి ఉన్నప్పుడు అన్నీ కూడా వాటంతటావే సమతుల్యత చెందాయి. 2 అయస్కాంతాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి వ్యతిరేక ధృవాలను వాటంతట అవే తెలుసుకున్నట్లు అన్ని చక్రాలు కూడా తమ మార్గాన్ని తెలుసుకుంటాయి. మీ అంకిత భావన స్థితి నుంచి మీ చర్యలలో సృజనాత్మకత ప్రకాశం వచ్చింది. అది స్త్రీతత్వం మరి పురుషతత్వాన్ని సమతుల్యం చేసింది. కొన్నిసార్లు మొదటి చక్రంలో మీ ఎంపికలు చాలా పరిమితంగా ఉండటం వల్ల కర్మ దాని ఆటను కొనసాగిస్తుంది. ఆనంద, ఎందుకలా? లక్ష్మీదేవి, మీరు వికలాంగులుగా జన్మించినట్లయితే వాటిని మార్చడానికి మీరు ఎక్కువగా ఏమీ చేయలేరు. పూర్తిగా ఆ స్థితిని మీరు అంగీకరించి లోబడినట్లయితే మొదటి చక్రం మరింత త్వరగా ఉత్తేజమవుతుంది. ఆనంద, పూర్తిగా లోపడి ఉండటం వల్ల ఏం జరుగుతుంది? లక్ష్మీదేవి, మీ ఎంపికలు మరింతగా పెరుగుతాయి. మీరు లోబడి ఉండటం వల్ల అగ్ని మూలకం భూమి మూలకాన్ని మీకు ఎటువంటి కష్టం లేకుండా సమతుల్యం చేయగలదు. దానితో మీకు మరిన్ని అవకాశాలు పెరిగి ఉన్నత చక్రాలతో లోతైన అనుసంధానాన్ని ఏర్పరుస్తాయి. ఆనంద, లోబడి ఉండటం కంటే మరింతగా కష్టపడడం వంటివి చేసి భూమి మూలకాన్ని ఎందుకు సమతుల్యం చేయలేము? లక్ష్మీదేవి, మీరు చేయవచ్చు. సరైన స్థానంలోకి తీసుకువెళ్ళగలిగినప్పుడు కొంతవరకు దాని ప్రభావం ఉంటుంది. కానీ అంకిత భావంతో లోబడినప్పుడు ఎక్కడికి దానిని తీసుకువెళ్ళాలి అన్నది మీకు తెలియదు. కొన్ని ప్రదేశాల్లో భూమి మూలకం మరింత గాఢంగా చేరలేని విధంగా ఉండవచ్చు. అటువంటి ప్రదేశానికి చేరుకుంటే సమతుల్యత లభిస్తుంది. అందుకే మీరు లోబడి ఉండటం చాలా అవసరం. ఆనంద, సీత మొదటి చక్రంలో ఉంది. తన ప్రయాణాన్ని రెండవ చక్రం నుంచి మొదలు పెట్టిందని ఇంతకుముందు చెప్పారు. రెండవ చక్రం గురించి మరింత తెలియజేయగలరా? లక్ష్మీదేవి, రెండవ చక్రం భావోద్వేగాలతో మరి లైంగికతతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రం ప్రకాశవంతంగా నారింజ రంగులో ఉన్న ప్రకాశవంతమైన సూర్యునిలా ఉంటుంది. ఈ చక్రంలోని శక్తి విద్యుత్ శక్తిలాగా వేసవి కాలంలోని తుఫాన్లా ఉంటుంది. ఇది సహస్రార చక్రంతో తేలికగా అనుసంధానం అయ్యి అంతరంగంలో ప్రశాంతత అనుసంధాలతో ఉండటానికి సహాయపడి ఆ సంపూర్ణత నుంచి ఎంపికలు చేసుకోవడానికి సహాయపడుతుంది.
మీరు ఒక మొక్కని తాకి దాని ఆకుల కోమలత్వాన్ని అనుభూతి చెందటం, ఒక జంతువుని తాకి దాని బొచ్చులో ఉండే మెత్తదనాన్ని అనుభూతి చెందడం వంటివన్నీ కూడా రెండవ చక్రం నుంచే వెలువడతాయి. మొదటి చక్రం కేవలం శరీర స్పర్శను మాత్రమే అనుభూతి చెందేలా చేస్తుంది. కానీ రెండవ చక్రం ఆ స్పర్శ ఏ విధంగా ఉందన్నది తెలుసుకోవడానికి అనుమతినిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒక తీపి పదార్థాన్ని తిన్నప్పుడు ఒకరికి ఆ రుచి నచ్చుతుంది, మరొకరికి నచ్చదు. అటువంటి ఇష్టాలను రెండవ చక్రం నుంచి వెలువడతాయి. భావోద్వేగాలు వివిధ చక్రాలు అనుభూతి చెందినప్పటికీ రెండవ చక్రంలో ఏర్పడే ప్రాథమిక భయాలను అందరం అనుభూతి చెందుతాం. రెండవ చక్రంలోని శక్తి చక్కటి శరీరాన్ని మరి జుట్టుని చక్కగా ఉంచడానికి సహాయపడుతుంది. అది సరిగ్గా పనిచేయనప్పుడు అగ్ని యొక్క ముడి శక్తిని బయటకు విడుదల చేసి ఆవేశం లేదా కోపోద్రిక్తులుగా మారుస్తుంది. లేదంటే అధిక నీటి శక్తి కారణంగా ఎక్కువ భావోద్వేగాల పాలు అవుతారు. మొదటి చక్రం కంటే కూడా ఈ చక్రంలో ఎక్కువ ఎంపిక ఉంది. ఆనంద. ఇందుకు లక్ష్మీదేవి. మొదటి చక్రం మీ భౌతికత అయిన భూమి మూలకాన్ని సూచిస్తుంది. అదేవిధంగా రెండవ చక్రం మీ భావోద్వేగాలైన నీటి మూలకాన్ని సూచిస్తుంది. మీకు ఉన్న దాని పట్ల మీ భావోద్వేగాలతో ఏ విధంగా అనుభూతి చెందుతున్నారో దానిని మార్చినట్లుగా భౌతికంగా ఉన్న దానిని మార్చటం అంత తేలికైన విషయం కాదు. కానీ మీకు దాని పట్ల ఉన్న భావనను మార్చగలిగితే ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించి భౌతిక వాస్తవికతను కూడా మార్చగలదు. ఆనంద. చెడు విషయాలు జరిగినప్పుడు కూడా మంచిగా ఉండేలా నా భావనలు మార్చుకోవడానికి నేను ఎంచుకోగలనా? లక్ష్మీదేవి. మీరు తెలుసుకోలేనప్పటికీ కూడా ఎల్లప్పుడూ మీ జీవితంలో ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. దానితో పాటు ఏది మంచి ఏది చెడు అన్న దానిని మీరే సృష్టిస్తారు. ఎందుకంటే ఇవి మీ నుంచి విడిగా లేవు. మూడవ చక్రంలో ఇది మీరు సృష్టించుకునే ఒక భ్రమ. రహస్యం ఏమిటంటే మీరు మంచిగా భావించడానికి మంచిని భావించే వాటిని ఎంచుకున్నారు.